హలో అండి, మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసింది హన్వి ఇంటి రుచులు. చిన్నపిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు ఇలా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే స్నాక్స్ని అయితే ప్రిపేర్ చేసి పెట్టండి. చాలా సింపుల్గా కంప్లీట్ అయిపోయే స్టఫ్ వెజ్ కట్లీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ఈవినింగ్ ఇలా స్నాక్స్ని కానీ ప్రిపేర్ చేసి పెట్టామంటే చిన్నపిల్లలైనా పెద్దవారైనా చాలా ఇష్టంగా తినేస్తారు. మళ్ళీ మళ్ళీ కూడా అడుగుతూ ఉంటారు. అంత టేస్టీగా ఉంటుంది. ఆలూని ఉడికించేసుకొని పైన పీల్ అంతా తీసేసి ఒక బౌల్ని తీసుకొని అందులో ఉడికించిన ఆలూను వేసేసి ఆలూ మొత్తంని స్మాష్ చేసేసుకోవాలి. అందులో క్యారెట్ తురుము, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కరివేపాకు, టేస్ట్కి సరిపడా సాల్ట్, కారం, గరం మసాలా, చాట్ మసాలా, కొంచెం ఆయిల్ని వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనం వేసిన మసాలా, సాల్ట్, కారం అనేది ఆలుకు బాగా పట్టేలాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి 5 నిమిషాలు అలాగే ఉంచేసుకోవాలి. గోధుమ పిండిని ముందుగా చపాతీ పిండిలాగా కలిపేసుకొని 5 మినిట్స్ వరకు ఇలా నాననిచ్చేసుకొని ఈ వెజ్ కట్లీకి యూజ్ చేసేసుకోవాలి. తర్వాత ఫ్లోర్ని క్లీన్ చేసేసుకొని ఇలా ఆయిల్ వేసేసి స్ప్రెడ్ చేసుకొని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గోధుమ పిండిని తీసుకొని చపాతీలాగా రుద్దేసుకోవాలి. వెజ్ కట్లీ కోసము ఈ చపాతీ పిండిని చాలా పలుచుగా రుద్దేసుకోవాలి. కొంచెం లావుగా అయితే అస్సలు రుద్దేసుకోకూడదు. సన్నగా ప్రిపేర్ చేసుకోవడం వలన కట్లీ అనేది ప్రిపేర్ అయిపోయిన తర్వాత టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆలూ స్టఫ్ని ఇలా మిడిల్లో పెట్టేసుకొని సన్నగా రుద్దేసుకున్న చపాతీ రేక్ని ఇలా మొత్తం క్లోజ్ చేసేసుకోవాలి. స్టఫ్ అనేది మిడిల్లో పెట్టేసుకున్నాం కాబట్టి సైడ్స్న చపాతీ రేక్ని ఇలా దగ్గరగా అనేసుకొని 2 సైడ్స్న అలా ఈక్వల్గా చపాతీ పిండిని కట్ చేసేసుకోవాలి. తర్వాత మనకు నచ్చిన విధంగా చిన్న చిన్నగా ఈ స్టఫ్ని వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకుంటే డీప్ ఫ్రై చేసేసిన తర్వాత కట్లీ అనేది చాలా టేస్టీగా ప్రిపేర్ అవుతుంది. పెద్ద పెద్ద పీసెస్ లాగా కట్ చేసేసుకున్నామంటే కట్లీ అనేది సరిగ్గా డీప్ ఫ్రై అవ్వదు. ఇలా కట్ చేసి పెట్టుకున్న పీసెస్ అన్నింటినీ ఇలా ఒక ప్లేట్లోకి మొత్తం సపరేట్ చేసేసుకోవాలి. తర్వాత మిగిలిన పిండిని కూడా అలాగే కొంచెం ఆయిల్ని వేసేసుకొని గోధుమ పిండిని సన్నగా ఒక రేక్లాగా ప్రిపేర్ చేసేసుకోవాలి. ఫస్ట్ ఎలా అయితే ప్రిపేర్ చేసేసుకున్నామో ఇప్పుడు కూడా అలాగే మిడిల్లో స్టఫ్ని అయితే పెట్టేసుకొని క్లోజ్ చేసేసి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకోవాలి. మనము స్టఫ్ని ప్రిపేర్ చేసేసుకునే టైంలో ఉడికించేసుకున్న బఠానీల్ని కూడా వేసేసుకోవచ్చు. వాటిని వేసుకున్నా కానీ ఈ వెజ్ కట్లీ అనేది టేస్టీగానే ఉంటుంది. మనకు నచ్చిన వాటిని అయితే వేసేసుకొని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. తురిమేసి పెట్టుకున్న క్యారెట్నే కాకుండా ఉడికించేసుకొని స్మాష్ చేసుకొని కూడా యూస్ చేసేసుకోవచ్చు. తురిమేసి పెట్టుకున్నది వేసుకోవడం వలన కట్లీని తినేటప్పుడు క్యారెట్ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తూ ఉంటుంది. తర్వాత గ్యాస్ మీద ఒక బాండీ పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసేసుకొని ఆయిల్ మొత్తం హీట్ అయిపోయిన తర్వాత ప్రిపేర్ చేసి పెట్టుకున్న పీసెస్ అన్నింటినీ ఒక్కొక్కటిగా వేసేసుకొని 2 సైడ్లన బ్రౌన్ కలర్ వచ్చేలాగా టర్న్ చేసేసుకుంటూ ఈ వెజ్ కట్లీని అయితే డీప్ ఫ్రై చేసేసుకోవాలి. వీటిని డీప్ ఫ్రై చేసేసుకునే టైంలో గ్యాస్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుంటూ డీప్ ఫ్రై చేసేసుకోవాలి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టుకోకూడదు. హై ఫ్లేమ్లో పెట్టడం వలన సరిగ్గా డీప్ ఫ్రై అవ్వక కట్లీ పైన బ్రౌన్ కలర్ వచ్చినా లోపలైతే సరిగ్గా డీప్ ఫ్రై అవ్వదు. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుంటూ అన్నింటినీ ఇలా బ్రౌన్ కలర్ వచ్చేలాగా డీప్ ఫ్రై చేసేసుకొని వేరొక ప్లేట్లోకి సపరేట్ చేసేసుకోవాలి. తర్వాత మిగతావి కూడా అలాగే వేసేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుంటూ వాటన్నింటినీ కూడా డీప్ ఫ్రై చేసేసుకోవాలి. చపాతీ రేకుల కోసం గోధుమ పిండినే కాకుండా మైదాను కూడా యూస్ చేసేసుకోవచ్చు. మైదాతో ప్రిపేర్ చేసి పెట్టే ఏ ఫుడ్ అయినా చిన్నపిల్లలకి హెల్తీగా ఉండదు కదా. గోధుమ పిండితో ప్రిపేర్ చేసి పెట్టే ఏ స్నాక్నైనా చిన్నపిల్లలైనా పెద్దవారైనా ఎవరైనా తినేసేయచ్చు. సెకండ్ టైం కానీ డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత ప్లేట్లోకి సపరేట్ చేసేసుకొని వాటన్నింటినీ మనకు నచ్చిన విధంగా సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే స్టఫ్ వెజ్ కట్లీ అయితే రెడీ అయిపోతుంది. మరి ఇలాంటి హెల్తీ స్నాక్ ఐటెంని మీరు కూడా ప్రిపేర్ చేసేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసేయండి. ఈ వెజ్ కట్లీలోకి టమాటా సాస్ని కానీ యాడ్ చేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తుంటే పక్కనున్న బెల్ ఐకాన్ అయితే టచ్ చేసేయండి. మన ఛానల్లో పోస్ట్ చేసే సింపుల్ అండ్ హెల్దీ వీడియోస్ మీకు నోటిఫికేషన్ లాగా అయితే వచ్చేస్తుంది. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేసేయండి. మరొక గుడ్ అండ్ హెల్దీ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తుంది హన్వి ఇంటి రుచులు.